రాష్ట్రంలో ఇసుక దందా జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పెద్దలు ఎక్కడికక్కడ సొమ్ము చేసుకుంటున్నారు. కాళేశ్వరం బరాజ్లను రిపేర్ చేయకుండా పాలకులు నాటకాలు ఆడుతున్నారు. ఎన్డీఏసీఏ చెప్తేనే పునరుద్ధరిస్తామంటూ డ్రామాలాడుతున్నారు. తక్షణ చర్యలకు సిఫారసు చేసినా వాటిని సర్కారు బుట్టదాఖలు చేసింది. ఇప్పటికే చెక్ డ్యాంలను కూడా నింపకుండా ఇసుక తవ్వకాలు చేస్తోంది. ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తది, అదే ఎండబెడితే ఇసుక తోడొచ్చు, కోట్లాది రూపాయలు దండుకోవచ్చు అన్నదే నేటి కాంగ్రెస్ సర్కార్ విధానమని స్పష్టమవుతున్నది. ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎంత ఖర్చైనా పునరుద్ధరిస్తాం, పనులు పూర్తి చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాలక పెద్దలు అదే మేడిగడ్డ సహా బరాజ్ మరమ్మతుల ఊసెత్తకపోవడం వెనక ఇసుక మతలబున్నదని తేటతెల్లమవుతున్నది. నీటిని ఎత్తిపోయకుంటే సాగునీరివ్వలేమని అధికారులు చెప్పినా సర్కార్ వినిపించుకోవడం లేదు. సాగునీరందక పంటలు ఎండుతున్నా పట్టింపు లేదు. దీని వెనక అది కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు కాబట్టి అనేది ఒకెత్తైతే, మరో కారణం వేల కోట్ల విలువైన ఇసుక నిల్వలను కొల్లగొట్టే కుతంత్రమేనని తెలుస్తున్నది. ఒక్క మేడిగడ్డ వద్దనే దాదాపు 1000 కోట్ల రూపాయల విలువైన ఇసుక నిల్వలు ఉన్నాయంటే, అన్నారం, సుందిళ్ల బరాజులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెక్ డ్యాంల వద్ద ఏ మేరకు నిల్వలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే గోదావరితో పాటు వాగుల నుంచి ఇష్టారాజ్యంగా ఇసుక తరలిస్తున్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లను వదిలి చెక్ డ్యాంలను కూడా నింపనిది ఇసుక కోసమేనని క్షేత్రస్థాయి పరిస్థితిని గమనిస్తే తెలుస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ వద్ద భారీగా ఇసుక మేటలు ఉన్నాయి. ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి మేడిగడ్డ మొదలు సుందిళ్ల వరకు ఎగువ ఎల్లంపల్లి సైతం ఎప్పుడూ నిండుగా కళకళ్లాడాయి. ఈ నేపథ్యంలో ఇసుక తోడివేత దాదాపు 5 ఏళ్ల పాటు అంతంత మాత్రమే కొనసాగింది. దీంతో ఎల్లంపల్లి ఎగువన, దిగువన మేడిగడ్డ వరకు భారీగా ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. ఒక్క మేడిగడ్డ వద్దనే దాదాపు 1.92 కోట్ల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నట్టు గతంలో టీజీఎండీసీ తేల్చింది. ఆ ఇసుక నిల్వల విలువ 1000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. అన్నారం, సుందిళ్ల 2 బరాజులలోనూ దాదాపు మేడిగడ్డ వద్ద ఉన్న స్థాయిలోనే ఇసుక నిల్వలు ఉన్నట్టు టీజీఎండీసీ అంచనా వేసింది. దాదాపు కాళేశ్వరంలోని 3 బరాజుల ద్వారానే ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని అంచనా. మేడిగడ్డ బరాజ్ అన్ని విధాలుగా సురక్షితంగానే ఉన్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. 7వ బ్లాక్ కుంగుబాటుకు గురైన 20వ పిల్లర్ మినహా ఇతర డ్యామేజీ జరగలేదని వివరిస్తున్నాయి. ఈ ఏడాది జులైలో లక్ష్మీ బరాజ్ మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగిందని, 103.55 మీటర్ల మేర ప్రవాహం నమోదైందని, ఆ తర్వాత దాదాపు నెల రోజులు సగటున రోజుకు 5 లక్షల క్యూసెక్కులు తగ్గకుండా వరద కొనసాగిందని, అయినా బరాజ్ చెక్కుచెదరలేదని వివరిస్తున్నారు. 7వ బ్లాక్ను పునరుద్ధరిస్తే యథావిధిగా ప్రాజెక్టులను వినియోగంలోకి తేవచ్చని ఇంజనీర్లు, నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేడిగడ్డనే కాదు, అన్నారం, సుందిళ్ల బరాజుల పునరుద్ధరణ అంశంపైనే దృష్టి సారించడం లేదు. మేడిగడ్డ ఘటన జరిగిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన ఎన్డీఏసీఏ ప్రభుత్వం తాత్కాలిక రక్షణ చర్యలను సిఫారసు చేసింది. తదుపరి పూర్తిస్థాయి నివేదికను డిసెంబర్ నెలాఖరులోగా అందిస్తామని గతంలో స్పష్టం చేసింది. కానీ ఇప్పటికీ ఈ నివేదికను విడుదల చేయలేదు. కేవలం బరాజ్ వద్ద గోదావరిలో పేరుకుపోయిన వేల కోట్ల ఇసుక నిల్వలను సొమ్ము చేసుకునేందుకే రిపేర్ల ఊసెత్తడం లేదని స్పష్టం చేస్తున్నారు. ఎన్డీఏసీఏ నివేదికను సాకుగా చూపి ఇసుకను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వాగుల పునరుజ్జీవన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రాష్ట్రంలోని అనేక వాగులపై వందల సంఖ్యలో చెక్ డ్యాంలను నిర్మించి జలాలను ఒడిసిపట్టింది. మానేరు, మున్నేరు, ఆకేరు, పాలేరు, స్వర్ణ, పెద్దవాగు, కూడవెల్లి, చలివాగు, నారింజవాగు, బొగ్గులవాగు తదితర వాగులపై చెక్ డ్యాంలను నిర్మించింది. వాటిలో పదుల సంఖ్యలో చెక్ డ్యాంలను మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులతో అనుసంధానించింది. క్రమం తప్పకుండా నీటిని వదులుతూ వాటిని ఎప్పుడూ నిండుగా ఉండేలా చూసింది. ప్రస్తుతం ఆయా చెక్ డ్యాంల వద్ద కూడా భారీగా ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశమున్నది. ప్రభుత్వ పెద్దలు వాటిపైన కన్నేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఆయా ప్రాజెక్టుల ద్వారా, కాలువల ద్వారా ఆయా చెక్ డ్యాంలను నింపకుండా వదిలేశారని తెలుస్తున్నది. ఫలితంగా ప్రస్తుతం మొన్నటి వరకు నిండుగా కళకళ్లాడిన చెక్ డ్యాంలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆయా వాగుల నుంచి ఇసుక తోడివేత ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. ఇసుక నిల్వలను ఖతం పట్టించేందుకే చెక్ డ్యాంలలో నీళ్లు నింపకుండా వదిలేశారని స్పష్టంగా తెలిసిపోతున్నది. అన్నారం బరాజ్ నుంచి దాదాపు ఎగువన సుందిళ్ల బరాజ్ వరకు 35 కిలోమీటర్ల దూరంలో భారీగా ఇసుక నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్ వినియోగంలో ఉన్నంత వరకు అన్నారం సుందిళ్లతో పాటు ఇటు మానేరులోనూ ఎగువకు భారీగా బ్యాక్ వాటర్ విస్తరించి ఉండేది. ఇసుక మేటలు భారీగా వేశాయి. ప్రస్తుతం బరాజులు ఖాళీ అవడంతో ఈ ఇసుకపై కాంగ్రెస్ పెద్దలు కన్నేశారు. అందులో భాగంగా అన్నారం నుంచి సుందిళ్ల వరకు లైడార్ సర్వే నిర్వహించారు. దాదాపు 35 కిలోమీటర్ల పొడవున 2.52 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. దీని ద్వారా ప్రభుత్వానికి దాదాపు 1000 నుంచి 1200 కోట్ల రూపాయల ఆదాయం సమకూరే అవకాశముంది.